హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా చక్కటి జ్ఞానాన్ని అందించి మనందరినీ ఇక్కడ జూమ్ లో ఎంచక్క క్లాస్ విని చెప్పుకునేడానికి అర్హులైన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి కళ్యాణి మేడం గారు ఇచ్చేస్తున్నారు. కళ్యాణి మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి ప్రేరణ. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదట మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. నా పేరు కళ్యాణి, మాది జడ్చెల్ల. నేను ధ్యాన మహాయజ్ఞం, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం 2009 స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడ ధ్యానం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ధ్యాన మహాయజ్ఞాలు అదే లాస్ట్ అనమాట. 2010 నుండి ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు పెట్టుకున్నారు? అయితే 2009 లో నేను ధ్యానం స్టార్ట్ చేయడానికి మా ఇంటి పక్కన ఒక అత్తమ్మ ఉండేదన్నమాట. మాకు వరుస అత్తమ్మ అవుతుంది. ఆమె వచ్చి చెప్పింది అనమాట, ధ్యానం అంటే ధ్యానం చేస్తానంటేనే నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పింది అనమాట. ఆమె ఇంకా ధ్యానం గురించి చాలా చెప్పింది, కానీ నాకు ఆ వర్డ్ చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అంటే ధ్యానము అంటే ఇది ఏదైనా సరే మందులు మింగనటువంటిది, అంటే మెడిసిన్ తీసుకోనటువంటిది ఒకటి ఉందా, అది ఎంత గొప్ప వ్యక్తి కనుక్కుని ఉంటాడో, అది కనుక్కున్న వారికి ఎంతో కృతజ్ఞతలని నాకు అనిపించింది అనమాట. ఇది ఎట్లాంటిదైనా సరే ఇది నేను చెయ్యాలి అని నాకు అనిపించింది అనమాట. అయితే అంతకు ముందే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల 3 years నుంచి మెడిసిన్ వాడేదాన్ని అనమాట. అంటే నేను ఇప్పుడు 2K చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడన్నా అనుభవాలు చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తాను. 3 years మెడిసిన్ వాడిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్తే నువ్వు కంటిన్యూగా వాడాలమ్మా ఈ మెడిసిన్ అని చెప్పారనమాట. అలా నేను ఆ మెడిసిన్ వాడుతూ బతకడం అవసరమా అని నాకు చాలా బాధ కలిగింది అనమాట. ఈ వర్డ్ ఆ అర్థం వచ్చి ఎప్పుడు చెప్పిందో అప్పుడు నాకు ఈ మెడిటేషన్ చేయాలి అన్నది నాకు బాగా బలంగా నాటుకుపోయింది అనమాట. రోజుకు 3 గంటలు ఒక వారం రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత నా ఇన్నర్ మెసేజ్ నుంచి, నా ఇన్నర్ వాయిస్ నుంచి, ఇప్పుడు తెలుసు ఇన్నర్ వాయిస్ అని, అప్పుడు తెలియదు. కాకపోతే ఆ ఇన్నర్ వాయిస్ నుంచి ఏవైతే టాబ్లెట్స్ వాడుతున్నానో అవి అవాయిడ్ చేయడం అనేది జరిగింది అనమాట. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము, ధ్యానం చేస్తూ ఇంకా అంటే ఇంకా ఏదో అంటే ధ్యానం చేస్తున్నా కూడా ఏదో రకంగా ఏడుపు, ఏదో రకంగా అనిపించేది అనమాట. ఏదో రకంగా దిగులు అంటే ఇంకా ఏదో సరికాని విధంగా ఏదో అనిపించేది అనమాట. కొన్ని బుక్స్ చదవడం, ధ్యాన ప్రచారం చేయడం అవన్నీ చేస్తున్న విధంగా మళ్ళీ ఆ మరి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు ఎందుకు ఇలా బాధపడుతూ దానికి దీనికి బాధపడుతుండాలి చిన్న చిన్న విషయాలకని నాకు అనిపించేది అనమాట. కానీ అది దానికి తెలియదు అనమాట. ఎలా ఎలా ఉండాలనో, ఎలా ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలియదు అనమాట. 2005వ డేటు 1వ నెల 2021లో భిన్నంగా ఆలోచించలో రావడం జరిగిందన్నమాట. ఒక అక్క ద్వారా భిన్నంగా ఆలోచించి జూమ్ లోకి అనమాట. భిన్నంగా ఆలోచించు ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానాలు. సరైన ఆలోచన విధానాలతో ఉంటే ఆనందంగా ఉంటాం. ఆ భిన్నంగా ఆలోచించు అంటే సార్ చెప్తారు, ఈ పుస్తక రచయిత ప్రకృతి ఉమామహేశ్వర్ గారు అనమాట. ఈసారి చెప్తారు ఒక యోగిలాగా ఆలోచించడం అనమాట. అంటే మామూలుగా చుట్టుముట్టు పక్కల వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, ఒక యోగిలాగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఆ యోగులు ఎంతో మంది ఏం ఉన్నా ఏం లేకపోయినా వాళ్ళు ఆనందంగా ఉండడం అనేది మనము వాళ్ళ బుక్స్ ద్వారా, కొంతమంది మన పత్రి సార్ని కూడా చూసాం అనమాట. లైవ్ గా చూసాం మనం అందరం. పత్రి సార్ని కూడా ఎంతో ఆనందంగా ఉండేవాడు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, ఏమైనా ఉండని లేకపోని దానికి మనం కారణం కాకుండా ఉండడము ఎలా అనేది యోగుల పుస్తకాల ద్వారా, యోగుల మాటల ద్వారా విని తెలుసుకోవడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ భిన్నంగా ఆలోచించలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను నాలో నుంచి తీసేస్తున్నది అంటే, ఫస్ట్ భిన్నంగా ఆలోచించలోకి వచ్చానని చెప్పాను కదా. అప్పుడు భిన్నంగా ఆలోచించలోకి వచ్చిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, ఒక 6 months 2 గంటలు, రోజుకు 2 గంటలు ఒక 6 నెలలు కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా చేస్తే ఏదన్నా పాటించడానికి మనకు
కెపాసిటీ వస్తుంది. అంతకుముందు పాటించడం అవన్నీ తెలియకపోయేది అనమాట. పాటిస్తున్నవే అనుకునేదాన్ని, కానీ అది నిజంగా పాటించడం అంటే భిన్నంగా ఆలోచించడానికి వచ్చిన తర్వాతనే తెలిసింది అనమాట. అయితే ఆ అంటే మనం ఒకటి ఏదైనా పాటించడానికి మనకు అర్హత లభిస్తుంది అని చెప్పారనమాట. అలా నేను ఫస్ట్ 6 మంత్స్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూగా 2 అవర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఆ 2 అవర్స్ మెడిటేషన్ ఫస్ట్ నాలో నుంచి తీసేసుకున్నది ఆత్మనూన్యత భావం అనమాట. దీని వల్ల నేను ప్రతి చిన్న చిన్న విషయాలకు, అంటే ఇంట్లో మామూలుగా ఎప్పుడన్నా కర్రీస్ కానీ ఏమన్నా మిగిలిపోయినా కూడా నా ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, అరే అనవసరంగా ఇది ఎక్కువ వేస్తున్నాము, అది ఎక్కువ వేస్తున్నావు, దీంట్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, అవన్నీ ఎక్కువ, అన్ని వేస్ట్ అయిపోయాయి కదా, ఇవన్నీ అవతల వాడేయాల్సి వస్తుంది కదా అని ఇలా ప్రతి పాడేసేదాన్ని కూడా బాధపడుతూ వాడేసేదాన్ని అనమాట. అలా ఆత్మన్యూనత భావం అనేది తీసేసుకోవడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఈ ఉమ్, మొట్టమొదట 6 మంత్స్ రోజుకు 2 గంటలు ధ్యానం చేయడం అనేది. అదొకటి. ఇప్పుడు నేను చెప్పబోయే చాప్టర్ ప్రేరణ అనమాట. ఇది భిన్నంగా ఆలోచించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి అనేది. దీంట్లో 18 చాప్టర్స్ ఉంటాయి అనమాట. అంటే భగవద్గీతలో ఏ విధంగా 18 అధ్యాయాలు ఉంటావు, దీంట్లో కూడా 18 ఉంటాయి అనమాట. మా దాంట్లో అర్జున విషాద యోగం అంటే దీంట్లో బాధ, దుఃఖము, ఆనందము, బంధాలు, ప్రేమ, స్నేహం, సమాజం, లక్ష్యం, విజయం, అపజయం, ఆలోచనలు, గతం, వర్తమానం, భవిష్యత్తు, అహం, ఆత్మగౌరవం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, శాంతి, భ్రాంతి, మార్గం, భయం, ధైర్యం, సమయం, మంచితనం, ప్రేరణ. ఇప్పుడు నేను తీసుకోబోయే చాప్టర్ ప్రేరణ. జ్ఞానం, జ్ఞాని, ప్రశ్నలు, సమాధానాలు, సాధన. ఎస్. ప్రేరణ అంటే ఇంగ్లీష్ లో ఇన్స్పిరేషన్ అంటాం కదా, ఏదైనా చూసి నేర్చుకోవడం అనమాట. ప్రతి ఒక్కరి నుంచి ప్రతిసారి అంటాడు అనమాట. ఆ తుమ్మెద ప్రతి పువ్వు మీద వాళ్తుంది, ప్రతి పువ్వు మీద వాలి మకరందాన్ని తీసుకుంటుంది. అంటే మనం కూడా ప్రతి ఒక్కరి లోపల మనకు తెలియని ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అందరికి అన్ని ఏమీ తెలియవు అనమాట. అందరు మొత్తం అన్ని తెలుసుకొని ఏం పుట్టారు, ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి ఉంటది అనమాట తెలుసుకోవాల్సింది అనమాట. అన్ని నాకు తెలుసు అనేది ఎవ్వరు ఉండరు అనమాట భూమి మీద. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సి ఉంటనే ఉంటుందని ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాడు మనకు. Yes. మొదటి కొటేషన్: ఇతరులతో పోరాడేవాడు అల్పుడు, తనతో తాను పోరాడేవాడు అధికుడు అవుతాడు అంతే. ఇతరులతో పోరాడేవాడు అల్పుడు అవుతాడు, తనతో తాను పోరాడేవాడు అధికుడు అవుతాడు. ఇతరులతో పోరాడేటోడు అంటే, ఈ ధ్యానంలోకి రాకముందు నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్కువగా నేనే ధ్యానం చేస్తున్నాను, నేనే శాకాహారం తీసుకుంటున్నాను అని ఎవరన్నా శాకాహారం గురించి ఏమన్నా మాట్లాడితే, మొన్న మొన్న మా పిల్లలు ఏం చేస్తారంటే, ఆ అంతకుముందు వాదిస్తుంటే, మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే, అంతకుముందు వాదియకుండా పిన్ని, మా అక్క పిల్లలు అన్నమాట, పిన్ని గుడ్డు శాకాహారమే చూడు, యూట్యూబ్ లో కొట్టిన చూడు, శాకాహారమేనంట చూడు, చూపిస్తుంది యూట్యూబ్. అంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అదొక పెద్ద దేవతలాగా అయిపోయింది అనమాట. యూట్యూబ్ లో చెప్తే అది కరెక్ట్ అయిపోతుంది అనమాట. అంటున్నారు అనమాట అలా. ఇంకా నేను ఒకటే చెప్పిన అనమాట, మీకు ఆ తినాలనుకుంటే తినండి, ఊకే వాదించకండి. తినకూడదు అనుకుంటే చెప్పండి, ఎందుకు తినకూడదో చెప్తా, అంతేగాని మీరు తినాలనుకుంటే ఆనందంగా తినండి. దానికి నేను నన్ను ఒప్పించి తినాల్సిన అవసరం మీకు ఏం లేదు, మీరు ఆనందంగా తినొచ్చు అని చెప్పాను అనమాట. అంతకుముందు గుడ్డు శాకాహారము, అది కోడి నుంచి వచ్చింది కదా, మరి చెట్టు గాయలేదు కదా, ఇట్లా ఎన్నో చెప్పేదాన్ని అనమాట. కానీ వాళ్ళు ఏవేవో వాదించేవాళ్ళు అనమాట. అప్పుడు సార్ ఒకటి అంటాడు, గుర్తొచ్చింది అనమాట. గోపి అంటాను, గోడ మీద పిల్లి, అటు ఇటు అంటే వాళ్ళు వద్దు అనుకోరు, తిందము అనుకోరు, అటు ఇటు కాకుండా ఉంటారు అనమాట. వాళ్ళే వాదిస్తూ ఉంటారని సార్ అంటాడు అనమాట. నిజంగానే వాళ్ళు ఒప్పించి అంత ఎందుకు, మీకు నిజంగా తినాలనుకుంటే తినండి అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అంతకుముందు ఏమో వాదించేదాన్ని అనమాట. అరే అట్లా శాకాహారం కాదు అది, గుడ్డు కోడి నుంచి వచ్చింది, అట్లా ఇట్లా ఏదైనా చెప్పేదాన్ని అనమాట. ఇప్పుడు అట్లా కాదు, మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే తినండి. అంటే ఎవరైతే తినకూడదు అనుకున్నారో, నిజంగా వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటున్నారో, నాకు తెలిసింది చెప్పడం, లేదా ఇంకా కొంతమంది యోగులు, ఈ పత్రిసార్ లాంటి వాళ్ళ కానీ, ఇంకా స్వామి వివేకానంద లాంటి వాళ్ళ అందరి యోగులవి పుస్తకాలు చదవండి, నిజంగా తెలుసుకోండి. వాళ్ళు ఎంత గొప్పగా శాకాహారం తీసుకొని ఇంత గొప్పగా ఎలా అయిందో తెలుసుకోండి అని చెప్తున్నాను అనమాట. అది ఇంకా వాళ్ళను ఎలా అంటే శాకాహారం తీసుకుంటున్న ధ్యానాన్ని వాళ్ళని చిన్న చూపు కూడా చూసేదాని అనమాట. కానీ
ఇది సరైన విధానం కాదు అని తెలుస్తుంది అనమాట. వాళ్ళకు నాకు నచ్చిన ఫుడ్ నేను తింటాను, నాకు నచ్చిన నేను తింటాను. వాళ్ళు వద్దు అంటే అప్పుడు చెప్పొచ్చు. ఆ చిన్న చూపు చూడడం అనేది శాకాహారం తిన్న మాంసాహారం తిన్న కంటే ఎక్కువ ఈ సారు చెప్పిండు అనమాట. అంటే నిజంగానే అవును కదా, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తింటారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం మనం చెప్పడం వరకు మాత్రమే అని నాకు అర్థమైంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చేశాను, ఇంకా నా లోపల నేను ఏం మార్చుకోవాలి అనే దాని మీద నా మీద నేను దృష్టి పెట్టుకొని ఆ, అంటే నా గురించి నేను ఆలోచించడం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఏం చేయగలను, ఏం చేయగలనని. ఇప్పుడే దానికి లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. మొన్న మా పీడబ్ల్యూఎఫ్ మేడం చెప్పింది అనమాట ఇక్కడ క్లాసు. తనని నేను అడిగాను అనమాట. ఆ సుజాత నువ్వు చెప్పావు కదా, నాకు కూడా అవకాశం ఇస్తారేమో అడుగు అని చెప్పాను అనమాట. తను తను ఈ రోజు మళ్ళీ ఫోన్ చేస్తాను అనమాట. తను ఫోన్ చేసింది, నేను మళ్ళీ చేస్తే అడిగాను అనమాట. ఆ అక్క నెంబర్ ఇచ్చాను నేను, ఆ మేడం మాట్లాడుతుంది అంటే ఇచ్చింది అనమాట. అంటే చూడండి నేను పంచుకోవాలనుకున్నాను. ఇందాక మేడం అన్నది, మేడం ఫ్లయర్ రాలేదు మరి ఎట్లా అన్నది. అమ్మ నాకు నేను అవి ఫ్లయర్ కోసం యూట్యూబ్ కోసము కాదు నేను చెప్పేది, నేను నా అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను అంతే, నేనేదో క్లాస్ చెప్పడానికి రాలేదు. ఊరికే నా అనుభవాలు ఏవైతే ఉన్నావో కొటేషన్స్ ద్వారా పంచుకుంటున్నానని చెప్పాను అనమాట. అది థ్యాంక్ యూ. దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక గొప్పోడివి అవుతావు అంతే. ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక గొప్పోడివి అవుతావు అంతే. ఆ, అంటే ఫస్ట్ మన పిఎస్ సిస్టమ్ లోనే ఎంతో మంది మొట్టమొదటి పత్రిసార్ అంటే, ఇంకా పత్రిసార్ అంటే పత్రిసార్ అంటే చేసిండు మనం ఏడ చేస్తాంలే మనకి ఏడైతుందిలే అని ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. నేనైతే అలాగే అనుకునేదాన్ని. అయితే ఈ రోజు ఒక సంఘటన జరిగింది. అంటే ఈ మేడం తో మాట్లాడక ముందే నేను ఇక్కడ దగ్గర ఒక స్కూల్ ఉంటది అనమాట. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆ స్కూల్లో ధ్యానం చెప్దామని ఆ స్కూల్కి వెళ్ళాను అనమాట. అయితే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే ఆ మేడం కొంచెం వాళ్ళు అడ్మిషన్స్ అవి ఇవి తీసుకుంటున్నట్టున్నారు, బిజీగా ఉన్నది అనమాట. ఒక 10 నిమిషాలు ఆగు అన్నది. 10 నిమిషాలు కాదు కదా, 40 నిమిషాలు అయింది. నేనేం చేసిన, ఇంకా మనకు చేస్తే ధ్యానం చేయడమో లేకపోతే ప్రకృతిని చూడడం, ప్రకృతిని చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అక్కడ ముందర ఏదో చెట్టు ఉంటే ఆ చెట్టుని చూసుకుంటూ 40 నిమిషాలు అవుతుంది, పిలవలేదు అనమాట. ఇంకా పిలుస్తలేదని సరే ఇంకొక మేడం పోయి అడిగాను అనమాట. ఆ అంటే ఫస్ట్ చూడండి వాళ్ళు ఏమొద్దు మాకు మెడిటేషన్ అని చెప్పేదాన్ని, ఏమొద్దు మాకు మెడిటేషన్ అని. నేను అప్పుడు చెప్పాను అనమాట, నేను డబ్బులు ఏం తీసుకోను, నేను ఫ్రీగానే చెప్తాను. మీరు అంటే ఫస్ట్ క్లాస్ మాత్రమే ఉందన్నమాట, నర్సరీ టు ఫస్ట్ క్లాస్ ఉంది అక్కడ, ఇంకా మళ్ళీ వేరే ఏం లేవన్నమాట. నేను డబ్బులు ఏం తీసుకోను, ఊరికే ఒక 5 మినిట్స్ చేస్తే చాలు, ఊరికే వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, వాళ్ళకి శ్వాస ధ్యాస ఏం తెలియదు కదా, చిన్న పిల్లలు కదా అని చెప్పాను అనమాట. అంతే 5 ఇయర్స్ 4-5 ఇయర్స్ పిల్లలు మాత్రమే ఉన్నారనమాట అక్కడ. అయితే ఆమె డబ్బులు తీసుకొని అనేసరికి సరే మా ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత చెప్తాను అన్నది అనమాట. అంతకుముందేమో వద్దన్నది, మాకేం అవసరం లేదు డబ్బులు ఇట్లా, నేను ఊరికనే వచ్చి నేను పక్కనే దగ్గరే ఉంటాను, మా ఇల్లు దగ్గరే ఉంది అని చెప్పాను అనమాట. సరే అని ఆమె మా ప్రిన్సిపల్ వచ్చినాక చెప్తాను మళ్ళీ. సరే ప్రిన్సిపల్ రానికి ఎంత టైం అవుతుందంటే 2 అవర్స్ అవుతుంది అని అన్నది అనమాట. అయితే నాకు అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అవును నేను ఈ 40 నిమిషాలకే గింతగానం అర్రి ఇంతసేపు పిలువ, మరి పత్రిసారి ఒక్కరికి నేను ఒక వీడియోలో విన్నానమాట, ఒక్కరికి ధ్యానం చెప్పనీకే ఉదయం పోయి ఆయన ఆఫీస్ ముందల నిలబడి అది పత్రిజీ డాక్యుమెంటరీ దాంట్లో కూడా చూపిస్తారనమాట. ఉదయం పోయి ఆయన ఆఫీస్ లో పని చేస్తుంటే ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తాడా చెప్తాను. ఆ పత్రిసార్ వాళ్ళ చిన్న కూతురు కూడా చెప్పింది అనమాట ఈ మాట. బయటకు వచ్చి ఇంకా ఆయన బయటకు వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసినట్టు, అంటే ఒక రోజంతా వెయిట్ చేసిన ప్రతిసారి నేను ఆఫ్టర్ ఆల్ ఒక 10-20 నిమిషాలకే నేను ఇంకా పిలువని అప్పటికే పోయినా చూడు అని అనిపించింది అనమాట. ప్రతిసారి ఒక్కరొక్కరిని అలా ఒక 40 సంవత్సరాలు కంటిన్యూగా ఒకరొకరికి మొట్టమొదటిగా వచ్చిన చిన్న అడుగులు ఒకరొకరికి చెప్తూ చెప్తూ ఈ రోజు ఇంత మంది తయారయ్యాం అనమాట. అంటే ఆ రోజు ఒకరొకరిగానే మొదలయ్యాం అనమాట. అది మొదలు పెట్టి ఒకరొకరితోనే మొదలు పెట్టాడు సార్ అది.
మళ్ళీ ఆమె ఇప్పుడు ఎప్పుడు వస్తారు అంటే సరే సార్ ఎప్పుడు వస్తారు అని అడిగాను నేను. అంటే సారు ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వెళ్తే కూడా అదే మాట చెప్పింది. సరే అని ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నా. ఇతరులను సారీ ఫోన్ వచ్చింది. ఇతరులను జయించాలి అనుకునేవాడు రోగి, తనను తాను జయించాలనుకునేవాడు యోగి అవుతాడు. యోగి అవుతాడు. ఇతరులను జయించాలి అనుకునేవాడు రోగి రోగి ఇతరులను జయించాలి అనుకునేవాడు రోగి, తనను తాను జయించాలి అనుకునేవాడు యోగి అవుతాడు. Yes. అయితే ఇతరులను జయించాలనుకునేవాడు అంటే నేను ఈ మధ్య ఫంక్షన్లకు వెళ్తుంటే పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వెళ్తుంటే ఆ చాట్ బండారు కానీ అవి కానీ ఇంకా పెళ్లిళ్ళల్లో ఆడవాళ్ళు కానీ డ్రెస్సులు చేంజ్ కానీ ఇంకా అవి ఏమంటారు ఈ మధ్య అన్ని గాన బజాలని అవని ఇవని అన్ని ఒకరికి మించి ఒకరు అంటే వీళ్ళు ఇలా చేసినట్టే మేము ఇంకో రకంగా చేయాలంటే ఒకరి మించి ఒకరు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు అంత గ్రాండ్ గా చేసిండ్రు మనము ఇంకా గ్రాండ్ గా చేయాలని ఏదో రకంగా అంటే ఒకరిని చూసి ఒకరు చేస్తున్నాను అంటే ఆ వీళ్ళు బాగా చేసిండ్రు అనుకుంటే నెక్స్ట్ ఇంకొకరు కూడా ఇంకా బాగా చేస్తున్నారు అనమాట. అంటే ఎంత మంది దగ్గరికి వెళ్తుంటే అంత అంత రకంగా వాళ్ళు ఇంకొక రకంగా చేస్తా అంటే తాటిని తన్నే వాడికి తల తన్నే వాళ్ళు ఉన్నట్టు. అయితే ఈ ఇంకొకటి నేను ఇంట్లో గమనించినది, సరే పెళ్లిళ్ళ విషయం పెళ్లిళ్ళు అవుతే ఇంట్లో అంటే ఈ ప్రాపంచికంగా ఎంతసేపు ఊ, ఒకదానితోనే మనసు తృప్తి అనిపించదు అనమాట. ఒకటి చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అయితే ఇంట్లోనే నేను చాలా సార్లు గమనించాను అనమాట. ఇంట్లో పొరపాటున ఏదైనా తీసి ఆ ఇక్కడ ఉన్న డబ్బా అక్కడ పెట్టినాం అనుకో ఇంకా అయిపోయి ఇంక తర్వాత అది చేద్దాం ఇది చేద్దాం అంటే నాకు నేను అనిపించింది అనమాట. అవును నాకు నేను టైం కేటాయించుకోకుండా ఎప్పుడు ఇంట్లో అన్ని సర్దుకుంటూ అవి తీసుకుంటూ ఇవి తీసుకుంటూ అంటే ఒకటి ఏందన్నా తీసినామో ఇంకోటి చేద్దాం అంటే ఈ ప్రాపంచికమైన దాంట్లకు అసలు అంత అనేదే ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఎంతసేపు మాకు పైన రెంట్కుండే అంటే అనమాట ఒక ఆమె ఎప్పుడు అసలు ఎప్పుడో రాత్రి పడుకున్నప్పుడు తప్ప ఎప్పుడు వంటింట్లోనే ఉండేది అనమాట. ఎప్పుడో ఏదో కడుక్కుంటానో ఏదో డబ్బా తీసి పెట్టుకుంటానో ఏదో చేసుకుంటానే, ఎందుకంటే ఎప్పుడు వంటింట్లోనే ఉండంటే వాళ్ళు ఎట్లుంటదమ్మా గలీజ్గా అంతా వంటింట్లా అని అనేది అనమాట. అంటే నిజంగా అది దాంట్లో పడితే బయటకు పడలేము అన్నట్టు ఉంటది అనమాట. ఇంకా ఒకటి అంటే అంటే తొందర ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తొందర ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ నా కోసం నేను టైం కేటాయించుకోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడే చెప్పాను కదా, మన కోసం మనము ఎప్పుడైతే టైం కేటాయించుకోగలుగుతామో మనం అనుకున్నది కొంతైనా చేయగలుగుతాం. అయితే ఇంకొకటి ఆ, రోగి తనను తాను జయించాలనుకునేవాడు యోగి అవుతాడు. అయితే నన్ను నేను జయించాలంటే నా మిస్టేక్స్ ఏంటి ఫస్ట్ నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటాను అనమాట. నా మిస్టేక్స్ ఏంటి, నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా కూడా నేను మళ్ళీ నాకు అర్థం అవుతుంటది అనమాట. నేను అక్కడ సరిగ్గా మాట్లాడాలన్నా యూట్యూబ్ లో చూడకపోయినా ముందు నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంటది అనమాట. అక్కడ కరెక్ట్ గా మాట్లాడలే, ఇక్కడ కరెక్ట్ గా మాట్లాడలే, అది అలా చెప్పేది ఉండేది ఇలా చెప్పేది ఉండని అని. అయితే అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా గతంలో ఏదైనా పనులు మంచి పనులు ఏమైనా చేశానా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేయగలిగినా. అయితే ఇంతకు ముందు కొన్ని మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ధ్యాన ప్రచారం అక్కడ వెళ్లకుండా ఉండాను అనమాట. కానీ మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే ఎప్పుడైతే నేను చేస్తానో మళ్ళీ చేయడం మొదలు పెట్టాను అనమాట. అది Yes. ఇంకో నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ కొటేషన్ తీసుకున్నాం. గొప్ప పనులు చేయడం ఆ తర్వాత ముందు చేతిలో ఉన్న చిన్న పనులు గొప్పగా చేయండి అంతే.
గొప్ప పనులు చేయడం ఆ తర్వాత ముందు చేతిలో ఉన్న చిన్న పనులు గొప్పగా చేయండి అంతే. Yes, ప్రతిరోజు నా చేతిలో ఏం పని ఉందంటే నేను ఇది బాగా గమనిస్తున్నా. ఒక రెండు ఎప్పుడైతే నా చేతిలో ఉన్న పనులు కనీసం 10 పనులన్నా చేస్తా, 10 మంచి పనులన్నా చేస్తా అని నేను ఎప్పుడైతే రాసుకుంటున్నానో అవి ఖచ్చితంగా ఒకటో రెండో చేస్తున్నా అనమాట. ఆ రాసుకోకపోతే అది కూడా చేయట్లేదు అనమాట. అంటే నాకు అర్థమైంది. అంటే మనం రాసుకున్నది మనం ఎప్పుడైతే చదువుతామో సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయ్యి అది గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు అలాగే మొన్న అనుకున్నాను అనమాట. మొన్న సుజాత ఫ్లయర్ చూడంగానే ఆ ఫోన్ చేసి వెంబడే అడిగాను అనమాట. సుజాత నాకు కూడా అవకాశం ఇవ్వని అడగవా, నేను కూడా చెప్తాను, నేను కూడా అనుభవాలు పంచుకుంటానని చెప్పాను అనమాట. ఈ రోజు ఈ రోజు రాసుకున్నాను. ఈ నిన్న నిన్న రాసుకున్నాను. నిన్న రాసుకుంటే చూడండి, ఆ రాసుకున్నప్పుడే పాటిస్తున్నానే నాకు ఈ మధ్య బాగా అర్థమవుతుంది అనమాట. అంటే నిన్న రాసుకున్నప్పుడు నేను మా పీడబ్ల్యూకి లో ఒక వర్క్ విషయమై నేను వేరే ఒక షాప్ కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అంటే ఈ విశ్వం కోసమే కదా అదైనా చేసేది, అది కూడా ఒక మంచి పనే కదా అదొకటి. ఇంకా నేను పార్క్ కి వెళ్తే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ సండే కదా, సండే రోజు అన్నమాట, సండే రోజు అక్కడ స్టూడెంట్స్ పార్క్ కి వచ్చారనమాట. వాళ్ళకు ధ్యానం చెప్పాను అనమాట. అది అంటే చేతిలో ఏ పనులు ఉంటే ఇంకొకటి గొప్ప పనులు ఆ వాళ్ళు ఆ పనులు చేసింది మన పిఎస్ సిస్టమ్ లో ఎంతో మంది మాస్టర్స్ శాకాహార ర్యాలీలని అవని క్లాసులని ఇవని అవని ఎన్నో ఎంతమందో ఎన్నో చేస్తుంటారు. నాకు అనిపించేది అనమాట, వాళ్ళు అవన్నీ చేస్తున్నప్పుడు మరి నేనేం చేయగలను, నా చేతిలో ఏముంది అని అనుకున్నప్పుడు నేను ఇక్కడికి అంటే 2017 లో అనుకుంటా మేము ఇక్కడ అంటే ఇక్కడ కొత్త బస్ స్టాండ్ సైడ్ ఉంటుంది మా ఇల్లు, అక్కడ ఇక్కడికి రాకముందే నేను 2017 లో 2019 2020లో వచ్చాము ఇక్కడ. కానీ 2017లో ఇక్కడ హౌసింగ్ బోర్డు ఉంటది అనమాట, అక్కడ 41 days మెడిటేషన్ పెట్టామన్నమాట ఒక సార్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడ ఒకటి జడ్చల్ల గౌరశంకర్ కాలనీ ఉంటది, ఆ కాలనీ నుంచి ఇక్కడికి రావడం అనమాట. అంటే దాదాపు ఆటోలు వస్తే ఒక 20 30 రూపీస్ అట్లా అవుతాయి అనమాట. రోజు వచ్చేది ఒక 41 days కంటిన్యూ. ఆ తర్వాత మాకు మా అన్న వాళ్ళది అనమాట ఇక్కడ ఇల్లు జడ్చెల్లలో. ఆ ఇంట్లో ఆ, మళ్ళీ మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాను అనమాట. కంటిన్యూగా 3 years, 22 23 24 వరకు కంటిన్యూగా ప్రతి సంవత్సరము 9th month లో 11 days అన్నమాట. ధ్యానము భిన్నంగా ఆలోచించు, ధ్యానము భిన్నంగా ఆలోచించు, ధ్యానము ఒక గంట, ధ్యానము ఒక గంట భిన్నంగా ఆలోచించడం ఒక కొటేషన్ చెప్పడం అనమాట. కొన్ని కొన్ని మా పీడబ్ల్యూఎఫ్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు సుజాత ఇట్లా ఉన్నారు కదా, ఇంకా కొంతమంది ఉన్నారు అన్నమాట ఫ్రెండ్స్ అట్లా. వచ్చి వాళ్ళ కొటేషన్స్ ద్వారా వాళ్ళ అనుభవాలు పంచుకునే వాళ్ళు అనమాట. ఇంకొకటి ఈ ఆ, అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే గొప్ప. ఇది కూడా చూడు, మళ్ళీ నాకేమనిపించిందంటే అవును, అది ఫోన్ ఉదయం మేడం ఫోన్ చేసినప్పుడు నిజంగా ఏమైందంటే అది ఏమంటాం నెంబరే పడతలేదు అసలు. ఫోన్ చేస్తే నెంబరే పడతలేదు. అదేమంటాము ఇట్లా మిస్డ్ కాల్ పడితే రెడ్ గా ఇట్లా వచ్చేస్తుంది కదా, అది రావట్లేదు అనమాట. అంటే నా ఫోన్ లో అట్లా వస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కానీ అట్లా వస్తుంది, అట్లా రావట్లేదు. ఇంకా అనిపించింది అనమాట, నా ఫోనే పని చేస్తలేదు, నేను అసలు చెప్తానా చెప్పాలనుకున్నాను చూద్దాం, మళ్ళీ కొద్దిసేపు ట్రై చేద్దాం అంటే మళ్ళీ దానంతా అదే ఏమైందో ఏమో. మళ్ళీ తర్వాత మేడం పాపం 2 3 సార్లు కాల్ చేసింది అనమాట, ఇంకా రాలేదు. మళ్ళీ సుజాత దగ్గర నెంబర్ ఇప్పించుకొని నేనే ఫోన్ చేస్తాను అనమాట మేడంకి. అప్పుడు మళ్ళీ మేడం ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చింది అనమాట. అమ్మయ్య వచ్చిందిలే ఫోను, ఇంకా రావచ్చు అంటే సరైన పనులకు ఆ విశ్వం సహకరిస్తుంది అనేది నాకు ఇక్కడ ఈ ఫోన్ ద్వారా అర్థమైంది అనమాట. నిజంగా సరైన పనులు చేయాలని మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు మాస్టర్స్ మన వైపు వేస్తారు అనేది నాకు ఇక్కడ ఇది ఉదయం జరిగింది అనమాట. అది ఓకే, థ్యాంక్ యూ. అలా మేడం వాళ్ళు ఎంత ఎలా ఉన్నా కూడా అంటే నేను చెప్పాను అనమాట, మేడం ఇట్లా ఉంటది ఇట్లా వస్తుందంటే పర్లేదు మేడం ఏం కాదు చెప్పండి, మీరు మీరు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్పండి అని చెప్పారనమాట. అది ఇంకో కొటేషన్ తీసుకున్నా. పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి చర్చించడం మహా గొప్ప కాలక్షేపమే అవుతూ ఉంటుంది, గమనించి చూడండి. పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి
చర్చించడం మహా గొప్ప కాలక్షేపమే అవుతూ ఉంటుంది. గమనించి చూడండి. నిజంగా పట్టుదల అంటే ఈ రోజునే తీసుకోవచ్చు అనమాట. అంటే నేను మొన్న చూసినప్పటి నుంచే ఖచ్చితంగా మళ్ళీ సుజాతని అడిగాను అనమాట. సుజాత చెప్పు అని మళ్ళీ ఈ రోజు నేనే ఫోన్ చేసి మళ్ళీ అడిగాను. మొన్న చూసినప్పటి నుంచి ఈ రోజే అడిగాను అనమాట. సరే మేడం వాళ్ళు అదే వాళ్ళు ఏదో బిజీగా ఉండి ఫ్లైర్ పెట్టలేదు అనమాట. సరే పెట్టలేదు, నో ప్రాబ్లం లే అనుకొని మళ్ళీ మేడం ఫోన్ చేసి నేనే అడిగాను అనమాట. అంటే నాకు చెప్పాలి, నేను పంచుకోవాలి పంచుకోవాలన్న పట్టుదల నాకుంది అనమాట. ఎలా అయినా సరే చెప్పాలి, ఎలా అయినా సరే పంచుకోవాలి, ఎలా అయినా పంచుకోవాలని. అప్పుడు నా పట్టుదలకు విశ్వం అనేది ప్రతి ఒక్కరి పట్టుదలగా ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే విశ్వం అనేది సహకరిస్తుంది అనేది నాకు ఈ రోజు అర్థమైంది. అయితే ఇంకొకటి పట్టుదల గురించి నేనేమేం చేశానో చెప్తాను. నేను ప్రతి పౌర్ణమికి అంటే దాదాపు 2009 లో ధ్యానంలోకి వచ్చాను కదా. 2010 నుంచి ఇప్పటి వరకు ప్రతి పౌర్ణమికి మౌనం ఉంటాను అనమాట నేను. మౌనము ప్రతి పౌర్ణమికి మౌనం ఉంటాను. ఇంకొకటి ప్రతి గురువారము 2025 జనవరి టు జూన్ వరకు 6 మంత్స్ కంటిన్యూగా ప్రతి గురువారం మౌనం ఉన్నా అనమాట. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, మౌనం ఎట్లా మాట్లాడకుండా అసలు మాట్లాడకుండా ఎట్లుంటారు అంటే. అంతకు ముందు చాలా సార్లు ట్రై చేశాను నేను, కానీ వదలలేదు అనమాట. ఈ ఉమామహేశ్వర సార్ ఎప్పుడు చెప్తుంటారట, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. 2 లక్షల సార్లు ప్రయత్నించాలి మనం ఏదైనా కూడా, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని. అలా నేను నాకు ఎప్పటి నుంచో ఉండేది కోరిక, గురువారం ఎక్కువ పూజ చేసేదాన్ని. అది అంతకు ముందు ధ్యానంలోకి రాకముందు అట్లా. అయితే నేను మౌనం ఉండాలని చాలా గురువారాలు ఏం చేశానంటే, నేను ఒక పెన్ను నోట్బుక్ తీసుకొని ఒక గంటలో నేను ఎన్ని మాట్లాడతాను, ఒక గంటలో మాట్లాడితే 4-5 పేజీలు నిండిపోయింది. అమ్మ ఇంత గానము మాట్లాడతానా నేను, అసలు ఒక గంటకే ఇన్ని మాటలు మాట్లాడితే ఇంక రోజంతా ఎన్ని మాటలు అంటే. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక బుక్కే అవుతుంది అనుకుంటా మాట్లాడి అంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే ఎంత అవసరము, ఇక్కడ ఏది అవసరం లేదంటే మౌనము పట్టుదల ఉంటేనే మౌనంగా ఉండగలుగుతాం అనేది. పత్రి సార్ మొన్న ఒకటి వీడియోలా చెప్పాడనమాట. అందరూ సత్యనారాయణ వ్రతాలు అవి ఇవి చేస్తుంటారు, కాదు మనము మౌన వ్రతం చేయాలి, ఉపవాస వ్రతం చేయాలి, ఇటువంటి వ్రతాలు చేసుకోవాలి మనం అని. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది అనమాట. మా ఇంట్లోకి రెంట్కి వచ్చే వాళ్ళు కూడా అడుగుతుంటారు అనమాట. మొన్న రీసెంట్ కూడా వచ్చి అడిగారు అనమాట. నేను వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడే చెప్తాను అనమాట, నేను ఇట్లా వాళ్ళు రెంట్కి వచ్చినప్పుడే చెప్తాను, నేను ప్రతి పౌర్ణమికి ప్రతి గురువారం మౌనం ఉంటానని. అంటే ఏదైనా అంతకుముందు నేను మౌనం చాలా గొప్పది అలా ఇలా అని గొప్పగా వినేదాన్ని అనమాట. కానీ పట్టుదలగా ఎప్పుడు ప్రయత్నించకపోయేదాన్ని. ఎప్పుడైతే పట్టుదలగా ప్రయత్నించానో అది ఆ చేస్తూ వస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి కూడా నేను చేసేది రాత్రి పడుకునే ముందు ఒక గంట మెడిటేషన్ చేసి పడుకోవాలి, లేకపోతే ఒక మంచి యోగి బుక్ ఒక లైన్ అన్నా చదివి పడుకోవాలి, ఉదయాన్నే లేవంగానే చదవాలి. ఇలా అనుకునేదాన్ని కానీ రోజు ఏదో రకంగా మర్చిపోవడమో ఏదో రకంగా చేసేదాన్ని. కానీ ఈ మధ్య అది ఒక దాదాపు 2-3 మంత్స్ నుంచి అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. రాత్రి పడుకోబోయే ముందు 1 అవర్ మెడిటేషన్. పత్రి సార్ ఏం చెప్తారంటే, ఉదయాన్నే లేవంగానే ధ్యానము, పడుకోగానే ధ్యానంతో పడుకోవడము, ధ్యానంతో లేవడం అనేది. అది పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి చర్చించడం మహా గొప్ప కాలక్షేపం అవుతుంటుంది. గమనించి చూడండి. నిజంగా అంటే మాటలు మాత్రమే అది బాగుంటది, ఇది బాగుంటది, అది బాగుంటది. ఇంకొకటి మా ఫ్రెండ్ ఉంటది అనమాట ఇక్కడ. తను నిజంగా ధ్యానం మంచిది అంటది. ధ్యానం నేను కూడా చేస్తా, రోజు గంట చేస్తా అంటది అనమాట. కానీ చెప్తది కానీ చేయదనమాట. అంటే ఇక్కడ చూడండి పట్టుదల. నేను ఒకే ఒక మాట చెప్పాను అనమాట తనకు. ఆ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు హాస్పిటల్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే నువ్వు ఒకదానివే వెళ్తావు. మరి నీకు అక్కడికి వెళ్ళాలని ఉంది, అక్కడికి ఖచ్చితంగా పోవాలని ఉంది అంటే సార్ అంటారనమాట, ఆ మనకు దాని విలువ అర్థమైతే మనం దాన్ని ఖచ్చితంగా చేస్తూ వస్తామని. అది ఏంటన్నది మనకు దాని యొక్క విలువ, దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు దాన్ని చేస్తూ వస్తామని.
అలా ఎప్పుడైతే చెప్పానో ఇంకా ఎప్పుడైనా చేస్తుంది కానీ అప్పుడప్పుడు చేస్తుంది అనమాట. నువ్వు రోజు చేస్తావు, నేను అప్పుడప్పుడు చేస్తాను అని చెప్తుంది అనమాట తను. కానీ ఆ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అది చేయగలుగుతాం అందు. ఇంకోటి పద్యం వస్తుంది కదా, పద్యం పట్టు పట్టక రాదు పట్టి విడవక రాదు, పట్టు పట్టనేని బిగవ పట్టవలెనని, పట్టి పట్టు పట్టి విడిచిట కంటే పడచచ్చుట వేలని. అంటే పట్టు పట్టుకుంటే అలా పట్టుకోవాలి, లేదంటే ఊరికే ఉండాలని అట్లా. తెలుసుకోవడం కాదు ముఖ్యం, మంచి కోరడం కాదు మంచి చేయడం అతి ముఖ్యం. తెలుసుకోవడం కాదు ఆచరణే ముఖ్యం. తెలుసుకోవడం కాదు ఆచరణే ముఖ్యం, మంచి కోరడం కాదు మంచి చేయడం అతి ముఖ్యం. Yes, నేను మొట్టమొదట ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాన ప్రచారం అంటే అక్కడ నేను ఫస్ట్ వనపర్తిలో ధ్యానం నేర్చుకున్నాను. ఒక మేడం 41 సండేస్ మెడిటేషన్ క్లాసులు పెట్టింది, నేను అక్కడే ధ్యానం నేర్చుకున్నాను. అయితే అక్కడ ఫస్ట్ ఒక మాస్టర్ వచ్చింది అనమాట. 108 రోజులు 108 ఇండ్లకు ధ్యానం వెళ్ళి చెప్పాలని. నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కడ అందరూ ఏమనే వాళ్ళు అంటే, ధ్యానం చాలా మంచిది, ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం చేస్తే అది ఇది ధ్యానం అంటే నాకంటే కూడా వాళ్ళు ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట. అమ్మో వీళ్ళు బాగా ధ్యానం చేస్తారేమో అనుకునేదాన్ని నేను. ఎంతసేపు చేస్తారంటే ఏం చేస్తారు ఏం చేయము అని అనేది అనమాట. అంటే తెలుసుకోవడం కాదు ఆచరణే ముఖ్యం, మంచి కోరడం కాదు మంచి చేయడం అతి ముఖ్యం. ఇంకా వాళ్ళు అంటే నేను అనుకునేది అనమాట, వాళ్ళు ధ్యానం చేస్తే బాగుంటది, వీళ్ళు ధ్యానం చేస్తే బాగుంటది అంటే, ఒక మరి వాళ్ళు చేస్తే బాగుంటది వీళ్ళు చేస్తే బాగుంటది అనే కంటే నేను వెళ్ళి ఒక్కరికన్నా చెప్పగలుగుతానా, నేను దగ్గరున్న స్కూల్కో లేకపోతే ఇంకా గుళ్ళోకో పక్క ఇంటి వాళ్ళకో చెప్పగలుగుతానా అంటే, ఎప్పుడైతే నేను ఆచరణ అన్నది చేస్తానో అది అది ముఖ్యం అనమాట. కానీ మంచి కోరడం కాదు మంచి చేయడం ముఖ్యం అని. అయితే మొన్న మా ఇంటికి ఒక ఆంటీ వచ్చింది అనమాట. ఆంటీ వచ్చి ఇంట్లో పూజ చేస్తుంది అనమాట. ఏం చదువుతుందంటే సర్వే జన సుఖినో భవంతు అని చదువుతుంది. అవతల గేటు బయట ఒక అడుక్కునేట ఆయన వచ్చి, అమ్మా ఇంత అన్నం ఉంట పెట్టు, అమ్మా ఇంత అన్నం ఉంట పెట్టండి. నేను పూజ చేస్తున్న పో అంటుంది అనమాట. ఇంకా అంటే చూడండి, సర్వే జన సుఖినో భవంతు అంటే ఇక్కడ సర్వే జన సుఖినో భవంతు అంటే ఆడ ఆకలితోనే ఉన్నామని అన్నం పెట్టకుండా ఇక్కడ సర్వే జన సుఖినో భవంతు అంటే ఆచరణ లేకుండా మనము చేస్తూ ఉండడం అనమాట. అంటే ఆమె అలా అన్నది కదా, నేను వెళ్ళి మా ఇంట్లో ఉన్నది ఏదో అంటే నేను నా దగ్గర ఏదైతే ఉంటుందో ఆ పూటకి ఏదైతే ఇంతకు ముందు పెట్టడానికి కూడా పెట్టకపోయేది అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో అన్నము లేకపోయినా బిస్కెట్లు ఉన్న పళ్ళు ఉన్న ఏదో ఒకటి చిన్న పిల్లలు ఎత్తుకొని వస్తుంటారు కదా, వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట. నిన్ను ఇబ్బంది నెక్స్ట్ ఇంకో కొటేషన్ ఇస్తున్నాం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంతగా సమయాన్ని గడుపుతావా, అంత నీ ఇష్టం. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంతగా సమయాన్ని గడుపుతావా, అంత నీ ఇష్టం. మొట్టమొదట్లో అంటే ఎవరింట్లో అయినా అది రావచ్చు. అంటే మా ఇంట్లో గురించి నేను చెప్తాను, ఎవరింటి గురించి ఎందుకు అని. ఆ మొట్టమొదటి ధ్యానం చేస్తుంటే ఈమె ధ్యానం చేస్తాడు అది తీసుకుంటాను. నాకు మొట్టమొదటి ఎక్కడంటే నాకు 2009లో ధ్యానంలోకి వచ్చాను కదా, 2003లోనే నాకు బాబు పుట్టిండే అనమాట. 2003లో మ్యారేజ్ అయింది, 2004లో బాబు పుట్టాడు అనమాట. అప్పుడు బాలంతా ఉన్నప్పుడు ఇంకా గుడ్డు తిను అది తిను అంటే నేను శాకాహారం ఎలా వచ్చానంటే 2004లోనే నేను శాకాహారంలోకి రావడం జరిగింది అనమాట. ధ్యానంలోకి రాకముందే శాకాహారం. ఎలా అంటే ఒక ఏమంటాం, బాలింతలకు ఇష్టం అని ఒకటి అది చిన్న ఆ మేక పిల్లను దేనో కోసారు బాలింతల కోసం అని చెప్పారనమాట. నాకు వెంబడే ఒక ఫీలింగ్స్ వచ్చినాయి ఏంటంటే, ఆ అంటే నా బాబు చిన్న మేకపిల్ల అంటే పాలు తాగేది, మరి నా బాబుకు నేను పాలు ఇస్తున్నా కదా, నా బాబుని నేనే కోసుకొని తింటున్నా అనే ఫీలింగ్స్ వచ్చేసి అప్పటి నుంచి నాన్ వెజ్ మానేయడం నాన్ వెజ్ మానేయడం జరిగింది అనమాట.
అంటే నేను ధ్యానంలోకి రాకముందే శాకాహారిగా మారాను అనమాట. అంటే ఇంకా వాళ్ళు అది తినొద్దంటారు, అది తినొద్దంటారు, ఇంకా అనేవాళ్ళు అనమాట మొట్టమొదట. నీకు బలం ఎట్లా వస్తుంది, నువ్వు పిల్లగానికి పాలు ఎట్లా ఇస్తావు, అది ఇది అనేవాళ్ళు అనమాట. గుడ్డు తినాలి, అది తినాలి, ఇది తినాలి, అది అట్లా అనేవాళ్ళు అనమాట ఎక్కువగా. ఇంకా తర్వాత తర్వాత ఇంకా నాకు ఆ స్మెల్లే పడకుండా అయిపోయింది పూర్తిగా. అది చూస్తేనే వామిటింగ్ రావడం అట్లా చూసి ఇంకా సర్లే ఈమెకు పడనట్టుంది అనుకొని ఇంకా వదిలేస్తారనమాట. సరే తనకి ఏదైనా ఇష్టమైనది చేయండి అన్నట్టు అది. అంటే అప్పటి నుంచి నేను వాళ్ళు వద్దంటున్నారు కదా, వీళ్ళు వద్దంటున్నారు కదా, వాళ్ళు అట్లా చేస్తున్నారు అనుకోకుండా నేను ఏదైతే చేయగలనో అది చేస్తూ వస్తున్నాను అనమాట. నీవు ఎవరు ఏమవుదాం అనుకుంటున్నావు అన్న నిర్ణయం తీసుకో, నీ శక్తినంతా దారపోసి పనిచేయి అంతే. ఇదొక్కటి సార్ది ఎక్స్ప్లెనేషన్ చదువుతాను. ఏదైనా జీవితంలో సాధించాలి అనుకుంటే మొట్టమొదటిగా మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అన్నది ఆత్మపరిశీలన చేసుకొని మన గురించి మనం అవగాహన కలిగించుకోవాలి. ఆ తర్వాత ఏం సాధించాలి అనుకుంటున్నాం అన్న దానిపై ఒక పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అన్న విషయాలు అర్థమై రెండింటి మధ్య దూరం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం తీసుకోవడమే కాక సంపూర్ణ శక్తిని, సంపూర్తి ఏకాగ్రతను, దృష్టిని మరల్చకుండా అదే ఆశయంపై, అదే లక్ష్యంపై ధారపోయడం అలవర్చుకోవాలి. దానివల్ల అనుకున్న దానికంటే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని సాధించగలుగుతాం, గుర్తుంచుకోండి. నేను నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను అండి, సెల్ఫ్ చెక్. మరి నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయాలి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తే ఏ ఏమొస్తుంది అనేది. అంటే ఉదయము నేను అదే చెప్పాను కదా ఇందాక, మరి నేను అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నా. మరి పంచుకోవాలనుకుంటే మేడం వాళ్ళు అది ప్రేయర్ కోసము ఫోటో అది పంపించాలనుకుంటున్నాను. కానీ నేను అప్పుడు వంట చేస్తున్నాను అనమాట. కానీ ఈ వంట తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఈ అవకాశం, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వంట చేసుకుంటా, అవి చేసుకుంటా, అవి కడుకుంటే ఇప్పుడు ఉంటుంది కదా. అంటే నా కోసం నేను అవకాశాన్ని సృష్టించుకోకపోతే ఇంకా ఎవరో వచ్చి ఎవరు సృష్టించి ఇవ్వలేరు కదా అని నాకు అర్థమైంది. అలా నేను అన్ని పక్కన పెట్టి అప్పటికప్పుడే మేడం వాళ్ళకు అది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే నేను ఎక్కువగా నేను ఏమనుకుంటానంటే 2,00,000% ఇందాక చెప్పాడు మహేష్ అని చెప్పాను కదా, 2,00,000% నా మీదనే నేను దృష్టి ఉంచుకుంటానని ఎప్పుడు అనుకుంటానన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా నా మీదే నేను ఫోకస్ ఉంచుకుంటానన్నమాట. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, ఏం వింటున్నాను అనేది ఎప్పుడు నేను నన్ను నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ప్రపంచంలో అసామాన్యుల ఛార్జింగ్ అయిపోతుంది, ఒక్క నిమిషం. పర్లేదు. ప్రపంచంలో అసామాన్యుల కనబడాలనుకోవడం అజ్ఞానం, అన్ని తెలిసిన సామాన్యుల్లా కనబడటం జ్ఞానం. ప్రపంచంలో అసామాన్యుల్లా కనబడాలనుకోవడం అజ్ఞానం, అన్ని తెలిసిన సామాన్యుల్లా కనబడడం జ్ఞానం. నిజంగా ఒకటి సామెత గుర్తుకొచ్చింది నాకు ఇది చూస్తుంటే, అన్ని ఉన్న ఇస్తరాక అణిగి మణిగి ఉంటుంది, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడుతుంది. కొన్ని ఏదో కొన్ని కొన్ని విషయాలు తెలిసినా నాకు అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఎంతో మంది యోగులు మనం పత్రి సార్ను లైవ్ గా చూసాం ఇంతకు ముందు. మనం ఎన్ని తెలిసినా ఎన్ని కొన్ని లక్ష బుక్కులు చదివినా అని చెప్తుంటాడు పత్రి సార్. నేను ఈ రోజే ఒకటి వీడియో చూసాను అనమాట. సార్ మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ అంటారు కదా, అది చేస్తున్నాడు అనమాట. సార్ మీరు అంత నిర్భయత్వంగా ఎలా ఉండగలుగుతారంటే, నేను ఒక నిర్భయత్వం గురించి ఒక 20,000 పుస్తకాలు చదివినా అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆ నిర్భయత్వం అంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఆ క్లారిటీ రావడం కోసం అన్ని పుస్తకాలు చదివానని చెప్తున్నాడు అనమాట. సార్ మీరంతా నిర్భయత్వంగా ఎలా ఉండగలుగుతారు అంటే,
ఇంకొకటి కూడా ఏం అడిగారంటే, ఆ సార్ పత్రి సారు మీరు ఎప్పుడు మాతోనే ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది, మీరు మాకే సొంతం అన్నట్టు ఎందుకు అనిపిస్తుంది, ఎవరు మీ దగ్గర ఉన్నా ఇప్పుడు నేను మీ దగ్గర ఉంటే మీరు నాకే సొంతం అని ఎందుకు అనిపిస్తుంది అంటే, సార్ ఆన్సర్ చెప్పాడు అనమాట. ఏంటంటే, ఎప్పుడైతే ధ్యానంలో మునిగిపోతావో నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు నేను నీవు వేరు కాదు అన్నది అర్థం అవుతుంది. ఆ ధ్యానంలో మునిగిపోయిన వాళ్ళకే ఆ విధంగా అనిపిస్తుంది అని చెప్పారనమాట. ఎంతో మంది ఎంతో మంది యోగులు అన్ని తెలిసినా కూడా, ఎంతో జ్ఞానం ఉన్నా కూడా అతి సామాన్యుడిలాగా ఆ జీవించారనమాట. మనం అయితే పత్రి సార్ను లైవ్ గా చూసాము. ఇప్పుడు ఉమామహేష్ సార్ను కూడా చూస్తున్నాం అనమాట. ఎన్ని తెలిసినా ఇంకా ఉమామహేష్ సార్ అయితే మాకు అప్పుడు పత్రి సార్ దగ్గర ఉమామహేష్ సార్ వాళ్ళు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు కదా మాస్టర్స్, వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఇప్పుడు మేము కూడా మా పీడబ్ల్యూఎఫ్ వాళ్ళు కొంతమంది అందరము ఆ సార్ దగ్గర ఉంటాం అనమాట. సార్ ఎంత సింపుల్ గా ఉంటారంటే అందరితో కలిసి తింటారు, అందరితో కలిసి ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడుతుంటారు. అంటే ఎంత తెలిసినా కూడా, ఎంతో జ్ఞానం ఉన్నా కూడా అతి సామాన్యుల్లా కనిపించాలనుకుంటా. ఇంకా ఏదో పదవులు పదవులు ఉంటే ఇంకా ఎక్కువగా చూడడం అది అనమాట. ఎప్పుడైతే సామాన్యంగా ఉంటారో అందరితో కలిసి ఉండడం అనేది, అతి సామాన్యంగా ఉంటే ఎంతైనా ఎక్కడికైనా ఎన్నైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినా ఎవరేమి వాళ్ళను గుర్తుపట్టి అదే వాళ్ళతో 10 మంది వస్తారు. అదే ఇప్పుడు సామాన్యుడు లేకుండా అనుకో, వాళ్ళు అందరితో కలిసి అంత హాయిగా వాళ్ళకు ఉండాలనుకున్నా ఉండలేరని చెప్తుంటారు అన్నమాట సారు. అయితే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడన్నా ఫంక్షన్లకు దానిలకు దీనిలకు వెళ్ళేటప్పుడు నేను అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి అట్లా అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి అని అనుకునేదాన్ని అనమాట. కానీ వీళ్ళని చూసిన తర్వాత, ఎంతో మంది యోగులను చూసిన తర్వాత, వీళ్ళని చూసిన తర్వాత ఇన్ని తెలిసిన వీళ్ళకే వీళ్ళే ఇలా సామాన్యంగా సింపుల్ గా ఉంటే మరి నేనెందుకు అవి ఇవి ఇవి అని వేసుకొని తిరగాలి అవి ఇవి అని నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఉండడము అలవాటు చేసుకున్నాను. ఇంకొకటి మీరు ఇంకొకరిలా ఉండే అవసరం లేదు, మీరు మీరుగా ఉండటమే ఒక కళాఖండం అంతే. మీరు ఇంకొకరిలా ఉండే అవసరం లేదు, మీరు మీరుగా ఉండటమే ఒక కళాఖండం అంతే. ఇది ఉమామహేష్ సార్ ఒక బుక్ రాశాడు అనమాట. బుక్ పేరేంటి, నేనింతే. ఆత్మవిశ్వాసంతో ఆత్మ స్వాతంత్రంతో నేను నేనుగా జీవించడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచన విధానాలు. అయితే నేను ఒక బుక్ లో కూడా చదివాను అనమాట. ప్రతి మనిషి తాను తానుగా జీవించడానికి ఈ భూమి మీదకి వస్తాడంట. తాను తానుగా జీవించవలసి ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని యుగాలైనా సరే, తాను తానుగా జీవించే వరకు భూమి మీద పుడుతూనే ఉంటాడంట. అప్పుడు అందుకే పత్రిసారి మనకు చెప్పాడు అనమాట. అందుకే రమణ మహర్షి గారు కూడా చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని. అంటే చూడండి మనం ఎంత చూస్తున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక డిఫరెంట్ ఉంటది అనమాట. అందరము ఒకేలాకుండా అందరూ ఒకటేలాగా కనిపించిన ఒకేలాగా ఉన్న ఏదో రకంగా అనుభవాలే పంచుకుంటుంటాం. వేరే ఇప్పుడు మేము పీడిఎఫ్ లో కొటేషన్స్ అంటే ఇప్పుడు భిన్నంగా ఆలోచించంటే అందరు అదే టాపిక్ చెప్తారంట. కానీ దానిలో ఉన్న ఒక్క కొటేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ధ్యాన అనుభవాలంటే ఒక్కొక్క రకంగా ఒకరొకరికి ఒకటే అనుభవాలు. మేము కూడా ఈ కొటేషన్స్ నుంచి మా అనుభవం ఏంటో చెప్పడం అనమాట. ఈ కొటేషన్ ద్వారా మేము ఏ విధంగా అనుభవం తీసుకున్నాము, మాకు అనుభవం ఎలా వచ్చింది అంటే అంటే నేను నేనుగా జీవించాలంటే ప్రతి ఒక్క ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయి అనమాట. ఒకరితోనే ఎప్పుడు పోల్చుకోవద్దు అనమాట. మన ప్రత్యేకత మనకే ఉంటుంది. ప్రతి ఒక్క అంటే మనం ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతామో మనకున్న ప్రత్యేకతలు కూడా మర్చిపోతాం అనమాట. ఎప్పుడైతే ఈ పోల్చుకోకుండా ఉంటామో అప్పుడే మన ప్రత్యేకత అనేది మనకు తెలుస్తుంది. మీరు ఇంకొకరిలా ఉండే అవసరం లేదు, మీరు మీరుగా ఉండడమే ఒక కళాఖండం అంతే. ఎస్ నాకు ఏదైతే తెలుసో ఇప్పుడు నేను ఫస్ట్ అనుకున్నాను అనమాట. అరే వాళ్ళ జూమ్ అంటే మరి నేను ఏం చెప్తానో నాకు ఎట్లా తెలుసు అంటే మళ్ళీ నాకు ఒకటి ఇన్నర్ గా అనిపించింది అనమాట. నాకు తెలిసిన అనుభవం నాకు ఏ భాషలో అయితే వస్తుందో నా అనుభవాన్ని నేను పంచుకుంటాను అని అనుకున్నాను అనమాట. అంటే ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఏదైతే తెలుసో అది ఎప్పుడైతే చేస్తుంటామో ఆ ఆ నచ్చినట్టు మనకు చేస్తుంటాం, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట.
ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ప్రతిరోజు గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసిన ప్రతి చిన్న పనిని గొప్పగా ప్రేమగా చేయవచ్చు. ప్రతిరోజు గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసిన ప్రతి చిన్న పనిని గొప్పగా ప్రేమగా చేయవచ్చు. ఏ పనులైనా కూడా అంటే నేను ఎక్కువగా ఇంట్లో పనులు ఏవైతే చేస్తుంటానో అవన్నీ ఆ ఏ ఇది ఎట్లా చేస్తాను, ఇది ఎట్లా చేస్తాను అనకుండా ఎప్పుడైతే గొప్పగా ప్రేమగా ఎప్పుడైతే ఆ పనులు చేస్తుంటానో దాని నుంచి ఎనర్జీ రావడం అనేది జరిగింది అనమాట. ఇంతకు ముందు చిరాకుతోనా, ఇప్పుడు బాత్రూమ్ కడగాలన్నా చిరాకుతోనా, ఇంకా ఇల్లు తుడవాలన్నా చిరాకుతోనా, అట్లా చేస్తే చిరాకే వస్తుంది అన్నది నాకు బాగా అర్థమైంది అనమాట. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా దీంట్లో అది వేస్తే ఇది వేస్తాను అని ఏదో ఇట్లా ఇస్త్రీ అట్లా చేయకుండా ఆ నేను వంట చేస్తుంటే ఎలా చేస్తానంటే ఇప్పుడు దాంట్లో రెసిపీ చూపిస్తుంటారు చూడండి యూట్యూబ్ లో. నేను ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తున్నా, కొంచెం కొంచెం జీలకర్ర వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా అంటే అది ఎవరు లెక్క నాకు నేనే చెప్పుకుంటుంటాను అనమాట. ఇలా వేస్తూ నా లోపల నేనే అనుకుంటూ ఉంటాను అనమాట. అవి అప్పుడే కాదు, మళ్ళీ తినేటప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను అనమాట, దీంట్లో ఇవన్నీ నేను వేసాను అనేది. అంటే చేతిలో ఏవైనా ఆ పని చాలా నీట్ గా అయిపోతుంది అనమాట, చాలా తొందరగా అయిపోతుంది, టైం కూడా వేస్ట్ కాకుండా. ఎప్పుడైతే ఆ శ్రద్ధతో ఆ పనులు చేస్తూ ఉంటామో అప్పుడు దాని నుంచి ఆనందం రావడం అనేది, ఆ పని పర్ఫెక్ట్ కావడం అనేది నేను గమనించాను. అంతే. జరిగింది ఏది అన్నది, నెక్స్ట్ ఇంకో కొటేషన్ ఇస్తాం. జరిగింది ఏది అన్నది జరిగింది ఏది అన్నది కాదు, ఏది జరిగినా ఎందుకు జరిగినా మంచికే అన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు. జరిగింది ఏది కాదు జరిగింది ఏది అన్నది కాదు, జరిగింది ఏది అన్నది కాదు, ఏది జరిగినా ఎందుకు జరిగినా మంచికే అన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు. ఎస్, ఒక 2-3 నెలల నుంచి నేను ఒకటి రాస్తున్నాను అనమాట, జరిగిందంతా నా మంచికే, జరుగుతున్నదంతా నా మంచికే, జరగబోయేదంతా నాకు మంచికే అని ఎప్పుడైతే నేను రాయడం స్టార్ట్ చేశానో ఆ అప్పుడు ఇంకొకటి మా పీడబ్ల్యూలో ఒకటి అందరూ ఒకటి ఫస్ట్ ఫస్ట్ వస్తున్న ఒకటి నేర్చుకుంటాం అనమాట. ఏంటంటే ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది అనమాట. ఇప్పుడు క్లాస్ కూడా మేడం సాయంత్రం వరకు ఫోన్ చేయకపోతే, మేడం ఫోన్ చేస్తే మంచిది, చేయకపోతే మరీ మంచిది, ఇట్లా అనుకున్నాను అనమాట. ఎందుకంటే మా పీడబ్ల్యూలో కూడా మా జూమ్ లో కూడా ఉంటది అనమాట, 6:30 to 7:30 రోజు క్లాస్ ఉంటది అనమాట. సర్లే ఇంకా మేడం చేస్తే చేసింది, లేకపోతే సరే నేను ఒకసారి అయితే నేను ఒకసారి చేసి చూద్దామంటే చేస్తే మేడం సరే మీరు జాయిన్ కాండి అని చెప్పింది అనమాట. అంటే ఎప్పుడైతే ఉన్నదాన్ని అంగీకరించడము, ఈ ఉన్నదాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో దాని వల్ల ఏం జరిగిందనే తెలుస్తుంది. ఉన్నదాన్ని అంగీకరించకుండా వ్యతిరేకిస్తే వ్యతిరేకతనే తెలుస్తుంది, కానీ మంచిది అని జరిగింది మంచిదే అంటే ఆ మంచి అన్నది తర్వాత తెలుస్తుంది, అప్పుడు మంచిది కాదు అనిపిస్తుంది, తర్వాత అదే మంచిది అన్నది మళ్ళా తెలుస్తూ వస్తుంది అనమాట. అందుకే ఏ జరిగినా నా మంచిగా, ఏ జరిగినా నా మంచిగా అని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేస్తూ వచ్చాను, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అంటుంటారు కదా, అలా జరిగింది ఏది అన్నది ముఖ్యం కాదు, ఏది జరిగినా ఎందుకు జరిగినా మంచికన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు. నిజంగానే అది అట్లా జరిగేది లేకుండా, అది అట్లా చేసేది లేకుండా, ఇది ఇట్లా అయ్యేది ఉండే అది అట్లా అయ్యేది అంటే ఆ నేనే నా మీద ఎక్కువ జడ్జిమెంట్ చేసుకునేదాన్ని అనమాట. అలా కాకుండా ఉన్నదాన్ని అంగీకరించడం వల్ల ఆ, ఏ బాధ లేదన్నమాట. ఏ జరిగినా నా మంచికే జరిగిందంటే నా మంచికని. చిన్న చిన్న విషయాలు ఏవైనా జరిగినా కూడా అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న మొన్న రీసెంట్ గా జరిగింది. అయితే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే అనమాట. ఆమె ఎందుకో ఆమె అయితే ఆమె ఊరికే నాకు ఆమె చాలా క్లోజ్ అన్నమాట. ఇంకా ఊరికే ఏమేమో వాళ్ళ ఇంట్లో జోళ్ళు అవి ఇవి ఊగా చెప్తుండే. ఇంకా చెప్పకు అని చెప్దామా మళ్ళా ఇంకా అంటే వేరే రకంగా ఏదైనా కూడా చాలా బాగానే మాట్లాడి చాలా బాగానే ఉండేది అనమాట. కానీ ఇంకా నాకేమో వినాలని అనిపించకుండా ఊరికే ఈ జడ్జిమెంట్లు చెప్పుకుంటుంటారా, అది వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు అవసరం ఇవి అని అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా ఆ ఆమె ఏం చేసిందంటే ఒక రోజు అదే జడ్జిమెంట్ చెప్తుంటే నేను ఇంకా విని విని నాకు యాస్టకి వచ్చింది అనమాట. మొన్న చెప్పాను అనమాట, నువ్వు ఊరికే ఇవి చెప్పకరా, నాకు వినాలనిపించట్లేదు నాకు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు వినవు అంటే, ఇన్ని రోజులు కూడా ఏం వినలేదు నేను. ఆ నీకు చెప్దామని నేను చాలా సార్లు అనుకున్నాను, కానీ మళ్ళీ నువ్వేమనుకుంటా ఉంచుకోలేదు, కానీ ఈ మధ్య ధైర్యం చేసి చెప్పాను అనమాట. అప్పటి నుంచి ఆమె వాళ్ళ ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, అది ఇది అని చెప్పడం మానేసింది అనమాట.
అది ఏంటి మన అడుగు ఒక్క నిమిషం. మన అడుగు మన అడుగు మనం వేయకపోతే, అందుకు శ్రద్ధ చూపకపోతే దేవుడే దిగి వచ్చిన మన జీవితాన్ని మార్చడు అంతే. మన అడుగు మనం వేయకపోతే, అందుకు శ్రద్ధ చూపకపోతే దేవుడే దిగి వచ్చిన మన జీవితాన్ని మార్చడు అంతే. అన్నిటికీ జూమ్ క్లాసే వస్తుంది అనమాట. అంటే నేను నా కోసం ఆ మేడం అడగకపోయింటే చేయకుంటే ఆ మేడం ఫోన్ చేస్తుంది, ఆ మేడమే చెప్తుంది, మేడమే అనుకుంటే కాదు కదా. అంటే నేను ఎప్పుడైతే చెప్పాలి అని, నేను ఎప్పుడైతే అనుభవాలు పంచుకోవాలనుకున్నానో, నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన. అంటే నేను చేసింది ఏం లేదనమాట. మేడం ఫోన్ చేసినా చేయకపోయినా నేను మళ్ళీ కాల్ చేశాను అనమాట. అది అంటే నా కోసం నేను ఉదయం నుంచి, నేను ఇప్పుడు మొన్న ఆమె ఫ్లైర్ చూసినప్పటి నుంచి నేను పంచుకోవాలని నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుంచి నేను ప్రయత్నాలు అనేది మొదలు పెట్టాను అనమాట. అలా కాకుండా ఆమె ఇస్తే చూస్తుంది, ఆమె చెప్తే చెప్పిందిలే, ఆమెకు నేను చెప్పన్నా కదా, చెప్తదేమో లేదు, చెప్పినప్పుడు చూద్దాం కానీ అనుకోకుండా ఆ నా ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను అనమాట. అది అంటే నాకు శ్రద్ధ ఉంది అనమాట. ఇక్కడ శ్రద్ధ ఉంది కాబట్టి నేను అది చేయగలిగాను అనమాట. శ్రద్ధ లేకుండా జీవించిన మరణించిన పెద్ద తేడా లేదు, గుర్తుంచుకోండి. శ్రద్ధ అంటే ఎప్పుడైనా నేను అంతకుముందు ఈ ధ్యానంలోకి రాకముందు, ఈ జ్ఞానంలోకి రాకముందు ఎలా అంటే ఏదైనా విన్నప్పుడు ఏదో మామూలుగా వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళ డ్రెస్సులు చూడడము, వాళ్ళు అది వేసుకున్నారో వీళ్ళు వేసుకున్నారో అలా చూడడం అనేది చేస్తుంటే అనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానం జ్ఞానం కొంచెం తెలిసిందో అప్పుడు వాళ్ళు ఏ విషయం చెప్తున్నారు అని శ్రద్ధగా వినడం అనేది చేస్తూ వస్తున్నాము. అలా శ్రద్ధగా వినడం వల్ల కనీసం ఒక్క పాయింట్ మొత్తం వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఆ చాలా మంది మాస్టర్స్ గంటలు గంటలు క్లాసులు చెప్తారు. ఎంత వాళ్ళు మొత్తం చెప్పింత గుర్తుపెట్టుకోకపోయినా కనీసం ఒక చిన్న పాయింట్ అయినా గుర్తుపెట్టుకొని ఆ పాయింట్ మనం ఫాలో అయితే ఎంత అద్భుతంగా ఉంటది అనేది ఈ మధ్య నేను ఎక్కువగా చేస్తూ వస్తున్నాను అనమాట. చిన్న పాయింట్ అయినా ఒక్కటి, ఇందాకనే చెప్పాను కదా, అంటే ఎన్నిసార్లు అంతకుముందు విన్న కూడా ఆ ఇప్పుడు ఈ యోగుల మాటలు ఎన్నిసార్లు వింటుంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వింటుంటేనే, ఒక చిన్న లైన్ అయినా సరే మళ్ళీ వింటుంటేనే అప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ కావడం అనేది జరిగింది అనమాట. చిన్నది ఒక నిమిషం వీడియోనే కదా ఏంటి అనుకుంటే అలా కాదు. ఇప్పుడు నిర్భయత్వం గురించి చెప్పాను కదా, అది నేను చాలా సార్లు విన్నాను అనమాట. విన్నాను కాబట్టి అది శ్రద్ధ పెట్టి ఒక్కొక్క వాడు 2-3 సార్లకు ఎక్కువ, 4-5 సార్లకు ఎక్కువ విన్నాను కాబట్టి రోజు ఉదయాన్నే వింటుంటాను అనమాట. 10 సార్లు ఒక షార్ట్ వీడియో వింటుంటాను అనమాట. అది విన్నాను కాబట్టి శ్రద్ధగా చెప్పగలిగాను అనమాట. ఇంకా 2 మినిట్స్ ఉంది. లాస్ట్ ఒక టెస్ట్ తీసుకున్నా. ఓకే, అయ్యో టైం కూడా ఇంకొక నిమిషం అండి. సరే, ఒకటి లాస్ట్. జరిగిపోయిన తప్పొప్పుల గురించి అతిగా ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి, గుర్తుంచుకోండి. జరిగిపోయిన తప్పొప్పుల గురించి అతిగా ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి, గుర్తుంచుకోండి. గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అవన్నీ మనసులో మోసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుంటే ఇప్పుడు వేయవలసిన అడుగులు, వేయగలిగిన అడుగులు సరిగ్గా సరిగ్గా చేయలేక ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. అవసరానికి మించి తప్పులు మనపై ఆపాదించుకుంటూ పోతే ఆత్మన్యూనత భావంతో ఇప్పుడు వేయగలిగింది కూడా, అంటే అద్భుతమైన ఈ క్షణంలో కూడా గతంలో లాగే తెలియకుండానే తప్పులు చేస్తూ వెళ్తాం. ఈ క్షణం పండుగ కావాలంటే గత భారాన్ని ఎటువంటిదైనా మంచి అయినా చెడైనా పక్కన పెట్టాల్సిందే. ఇంతకు ముందు అయితే నేను ఈ కొటేషన్ చదవక ముందు అయితే, ఇంతకు ముందు ఏదన్నా జరిగిపోతే అలా ఎందుకు జరిగిందో, అట్లా ఎందుకు అయిందో, అట్లా ఏది లేకుండా ఇట్లా ఏది లేకుండా అంటే జరిగిపోయిన దాని గురించి
ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో జీవించలేను, వర్తమానంలో జీవించలేను అనేది అర్థమై ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది అని ఇందాకనే అనుకున్నాగా, జరిగింది నా మంచిగా, జరుగుతున్నది నా మంచిగా, జరగబోయేది నా మంచిగా అని అనుకోవడం అనమాట. ఏదైనా జరిగితే, ఏదైనా ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది అనుకోవడం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు.